నల్గొండ పట్టణ ప్రజలు సేద తీరేందుకు రామ్నగర్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పార్క్ సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న రామ్నగర్ పార్కుపై ఫోకస్. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా నల్గొండ పట్టణంలోని పలు పార్కులను తీర్చిదిద్దారు. ఇందులో మిర్యాలగూడ రోడ్ రామ్నగర్లోని వైఎస్ఆర్ పార్కు ప్రముఖమైనది. ఈ పార్కు వేసవి సెలవులతో పాటు సాధారణ రోజులలో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి ఎంతగానో దోహదపడుతుంది. పట్టణ ప్రజలు ఈ పార్కులో సేద తీరేందుకు ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ పార్కులో చిన్నారులకు అవసరమయ్యే ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో చిన్నారులు సంతోషంగా గడుపుతున్నారు. నల్గొండ పట్టణంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ పార్కును సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు వస్తున్నారు. అయితే ఈ పార్కులో సౌకర్యాలు మరిన్ని పెంచాలని పలువురు కోరుతున్నారు. పార్కు చాలా అందంగా ఉన్నది. ₹1 కోటి బాగా డెవలప్ చేసిండ్రు. పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా అన్ని ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. పరిశుభ్రంగా పంచుకున్నది. ఆ సిటీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ 4-5 గంటలు ఆడుకుంటేందుకు పిల్లలతోటి కూర్చొని గడిపేందుకు బాగున్నది. నీట్నెస్ కూడా బాగున్నది. మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉన్నది. గత 2 సంవత్సరాల కింద పార్క్ అంతా డెవలప్ లేకుంటే ఈ 2 సంవత్సరాల నుంచి బాగా నల్గొండ మంచి డెవలప్ చేసిన పార్కు. మన నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్కే ఇది చాలా ఆహ్లాదకరమైనది. ఈ పార్కు చాలా మంచిగా ఉన్నది. పిల్లలకు చాలా మంచిగా ఉన్నది. ఉయ్యాల కానీ ప్రతి ఒక్క ఆట వస్తువులు కానీ మన బోట్ షిఫ్టింగ్ కానీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ పార్కుకు రావడం జరిగింది. మిర్యాలగూడ రూట్లో మరి అన్ని చక్కగా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ పాత పడినటువంటి ఆ యొక్క సీసమ్ ఒకటి, తర్వాత మెరిగో రౌండ్ ఒకటి, తర్వాత ఉయ్యాల ఇట్లాంటివన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయి. మరి చిలుము బట్టి ఒక చిన్న బిడ్డలకు ఏదైనా తగిలినా కానీ సెప్టిక్ అయ్యి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ కూడా రిపేర్ చేస్తే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఉన్న నల్గొండలో ఉన్నటువంటి ఒకే ఒక పార్కు బిడ్డల కొరకు హాలిడేస్ ఉన్నందువలన బంధువులు అందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి ఇదొకటి ఇంకొద్దిగా చక్కగా చేస్తే బాగుంటుంది. గాలివానకు ఇరిగిపోయిన చెట్లు కూడా అక్కడక్కడ మరి అదే విధంగా పడి ఉన్నాయి. అవి మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.
వార్డు పార్కు మిర్యాలగూడెం రోడ్డు. చాలామంది నల్గొండోళ్ళు చాలామంది వస్తారు. ఇప్పుడు ఎండాకాలము పిల్లల మనవరాళ్ళ తీసుకొని, ఇప్పుడు నేను 10 మంది మనవరాళ్ళ తీసుకొని మేము వచ్చిన, నేను మా సారు. మంచిగా ఉంటుంది ఇక్కడ, చల్లగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఇప్పుడు మన వానగాలికి కొంచెం చెట్లు ఇరిగినాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతేగాని అంతా మంచిగా ఉన్నది. చాలామంది వస్తారు. సండే రోజు అయితే ఇంకా బాగా వస్తారు, చాలామంది వస్తారు. మంచిగా ఉంటుంది వాతావరణం, చెట్లు చేమలు అన్నీ బాగున్నాయి. కూర్చుంటుంది, కుర్చీలు కూడా మ్యూజిక్ వేస్తారు. ఇక్కడ నీళ్ళు వాటర్ కూడా పెడతారు, బాగుంటుంది. అందరు వచ్చి చూడండి, బాగుంటుంది పార్క్ అంటే.